హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ వెంకీస్. ఇప్పుడే అఖండ తాండవం ప్రీమియర్ షో అయితే చూసి రావడం జరిగిందండి. సినిమా ఎలా ఉంది ఏంటి అనే విషయాన్ని అయితే మన ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇప్పుడు వరకు నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇకపోతే సినిమా గురించి చెప్పాలంటే అఖండ ఫస్ట్ పార్ట్ నికి లీడ్ తీసుకుంటూ అక్కడ ఏదైతే వీళ్ళు ఒక పాయింట్ ని వదిలేస్తారో టువర్డ్స్ ద ఎండింగ్ ఆఫ్ ద మూవీ, అదే పాయింట్ తీసుకుని ఇక్కడ స్టోరీని అయితే ఆ, తీసుకుని ఎక్కడ స్టోరీని ఒక టెంప్లెట్ ని క్రియేట్ చేసుకుని స్టోరీని అయితే అల్లుకోవడం జరిగింది. చాలా ఎక్స్ట్రాడనరీగానే ఉందని చెప్పాలి. ఆ పాయింట్ అక్కడ వదిలేసింది ఏదో చిన్న పాయింట్ అయినప్పటికీ కూడా దాన్ని తీసుకెళ్లిన విధానం చాలా బాగుందని చెప్పాలి. ఇకపోతే ఈ సినిమా స్టార్ట్ అయ్యేసరికి ఫస్ట్ పార్ట్ కి సంబంధించినటువంటి ఒక చిన్న గ్లిమ్స్ తోటి అయితే గ్లిమ్స్ ఇస్తారు. ఆ గ్లిమ్స్ ఇచ్చి ఎవరైనా ఒకవేళ మిస్ అయితే వాళ్ళకు కూడా అర్థమయ్యే రీతిలో ఒక గ్లిమ్స్ తోటి అయితే ఈ సినిమా స్టార్ట్ అవుతుంది. స్టార్ట్ అయ్యి మెయిన్ స్టోరీకి వచ్చేసరికి ఒక హై ఎండ్ నోట్ తోటి అయితే స్టార్ట్ అవుతూ ఉంటది. అఖండాకి సంబంధించినటువంటి సీన్స్ ని చూపిస్తూ అఖండ ఎందుకు ఎలా చేశాడు ఏంటి అని ఒక డిస్కషన్ ని క్రియేట్ చేస్తూ ఆ, దేశ దేశానికి సంబంధించి అలాగే దైవానికి సంబంధించినటువంటి కొన్ని పాయింట్స్ ని వీళ్ళు ఒక క్యారెక్టర్ తోటి చెప్పించడం, ఇవన్నీ కూడా చాలా ఎక్స్ట్రాడినరీగా ఉన్నాయని చెప్పాలి. ఇకపోతే సంయుక్త మీనన్కి సంబంధించినటువంటి సీన్స్ కానీ, అలాగే ఆ చిన్నపిల్ల టైం ట్రావెల్లో ప్రతి క్యారెక్టర్ కూడా ఏజ్ మారుతుంది కాబట్టి బాలకృష్ణ గారు ఇంకొక బాలకృష్ణ క్యారెక్టర్ ఉంది, ఆ క్యారెక్టర్ ఇందులో చూపించే విధానం కానీ, అలాగే పూర్ణ ఏదైతే ఐఏఎస్ ఆఫీసర్ కింద ఉందో ఆమె క్యారెక్టరైజేషన్ కానీ, ఇవన్నీ కూడా చాలా బాగా క్రియేట్ చేశారని చెప్పాలి. ప్రస్తుతం ఉన్న పరిస్థితులు అలాగే గతంలో ఉన్న పరిస్థితిని రిలేట్ చేసుకుంటూ మనం కొన్ని సీన్స్ చూసేటప్పటికి అవును కదా అని అనిపించేవి, బయట సమాజంలో జరుగుతున్నటువంటి కొన్ని ఇష్యూస్ కానీ కొన్ని పాయింట్స్ కానీ వీళ్ళు తీసుకుని చాలా బాగా క్రియేట్ చేశారు. చాలా బాగా స్టోరీ లైన్ రాసుకున్నారని చెప్పొచ్చు. ఇకపోతే ఇంటర్వెల్ సీన్కి వచ్చేసరికి పెద్దగా మనం ఎగ్జాగరేట్ అయ్యే సీన్ ఉండకపోయినప్పటికీ కూడా అవసరమైనప్పుడు ఏదైతే మనం అఖండ అఘోరా క్యారెక్టర్, కొత్త అఘోరా క్యారెక్టర్ మనం ఏదైతే ఈ సినిమాలో చూడాలనుకుంటున్నామో ఆ క్యారెక్టర్ అయితే రావడం జరుగుతుంది. అక్కడి నుంచి వీడు వదిలిన పాయింట్ ఎక్కడైతే ఎండ్ అయిందో ఫస్ట్ హాఫ్, దాని నుంచి ఎక్కడ కూడా డీవేట్ అవ్వకుండా అదే స్టోరీ లైన్ తీసుకుంటా దేశభక్తికి అలాగే దైవానికి సంబంధించినటువంటి కొన్ని పాయింట్స్ ని మిక్స్ చేస్తూ మేబీ మొట్టమొదటిసారి దేశానికి దైవానికి సంబంధించినటువంటి సీన్లు క్రియేట్ చేశారని అయితే చెప్పొచ్చు. మనం ఇప్పటి వరకు చూసే అయితే దేశభక్తికి సంబంధించి లేకపోతే దైవానికి సంబంధించినటువంటి సీన్స్ ని మనం ప్రతి సినిమాల్లో చూసుకుంటే జరిగి అదే అదే టైప్ ఆఫ్ స్టోరీస్ ని చూసుకుంటా వీళ్ళు. కాకపోతే రెండాటిని మిక్స్ చేసుకుంటూ వచ్చారు వీళ్ళు. అదే విధంగా భారతదేశం గొప్పతనం, భారతదేశం ఎందుకెంత గొప్పగా ఉంది, ఎందుకెంత విశ్వగురుగా ఆ విరజల్లుతుంది అనే పాయింట్లు కూడా చాలా బాగా రాశాడనే చెప్పాలి బోయపాటి సీన్ గారు. ఇకపోతే మిగతా క్యారెక్టర్స్ వచ్చేసరికి మనకి సంయుక్త మీనన్ కానీ, మిగతా ఆర్టిస్టులు చిన్న పాపగా చేసినటువంటి ఆమె కానీ, ఆ మిగతా అన్ని క్యారెక్టర్స్ ఎవరికి వాళ్ళు వాళ్ళ వంతు వాళ్ళు, ఆది పినిశెట్టి తన క్యారెక్టర్ కూడా చాలా ఎక్సలెంట్ గా ఉంటది. తన హావభావాలు కానీ ఎక్స్ప్రెషన్స్ కానీ ఒక ఆ క్షుద్ర మాంత్రికుల్లా చేసినటువంటి సన్నివేశాలు కానీ చాలా ఎక్స్ట్రాడినరీగా ఉన్నాయి. ఇకపోతే తమన్ మ్యూజిక్ గురించి మనం ఫస్ట్ అఖండాకే బాక్సులు బదలాసుకొని ఇప్పుడు కొత్తగా బద్దలవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అవిన కూడా అవ్వచ్చు, మేబీ చెప్పలేము. ఆ ఎక్కడ సీన్ ని వీళ్ళు ఏదైతే హైలైట్ చేసి ఎలివేట్ చేద్దామని అనుకున్నారో అక్కడికి తగ్గట్టుగా సాంగ్స్ కానీ బ్యాక్గ్రౌండ్ లో ఒక మ్యూజిక్ కానీ ఒక మంత్రాలతో కూడినటువంటి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ చాలా బాగా ఇచ్చాడని చెప్పాలి. ఇకపోతే ఓవరాల్ గా సినిమా గురించి ఎలా ఉంది భయ్యా అని అడిగితే, సినిమా మనం ఒక దేవాలయంలోకి వెళ్ళిన ఫీల్ కానీ, లేదంటే ఒక మన దేశానికి సంబంధించినటువంటి ఏదైనా ఒక ఎక్కడైనా ఒక స్పీచ్ విన్నప్పుడు వచ్చేటటువంటి ఒక గూస్ బంప్స్ మూమెంట్స్ కానీ ఇటువంటి సినిమాలో చాలానే ఉంటాయి. ఆ, అలాగే మన దేశం ఎందుకు గొప్పదవుతుంది, ఎందుకు మనం ధర్మం మీద నిలబడాలి, ఎందుకు ధర్మం మీద నిలబడుతుంది, అన్ని దేశాలు చాలా దేశాలు కాలగర్భంలో కలిసిపోయినప్పటికీ మన దేశం మాత్రమే అంత గట్టిగా ఎందుకు, ఇంతమంది జనాభా ఉన్నటువంటి మన దేశం ఎందుకు ఇంత గట్టిగా నిలబడుతుందనే సన్నివేశాలు కానీ ఇలాంటి చాలా సన్నివేశాలు సినిమాలో మన అక్కడ ఎక్కడికి కదలకుండా చేసే సన్నివేశాలు చాలా ఉంటాయి. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూడా ఫస్ట్ హాఫ్ అయితేనేమి సెకండ్ హాఫ్ అయితేనేమి ఎక్కడ కూడా ఎక్స్ట్రా సీన్స్ కానీ ఊరుకునే కామెడీ సీన్స్ ని యాడ్ చేయడం కానీ ఇంకోటి కానీ ఎక్కడ కూడా ఇందులో తీసుకోలేదు. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఒకే రన్ అయితే మెయింటైన్ చేసుకుంటూ వెళ్ళారు. క్లైమాక్స్ వచ్చే ఫైట్ అయితే మనం చూసినప్పటికీ గాల్లో ఎగరడాలు ఇవన్నీ చూసినప్పటికీ కూడా ఒక అఖండ అంటే అఘోరా క్యారెక్టర్ ఎందుకంత పవర్ఫుల్ గా ఉంది అనే దాన్ని కూడా ఫస్ట్ లోనే మనకి జస్టిఫికేషన్ ఇవ్వడం జరుగుతుంది మురళీమోహన్ గారి క్యారెక్టర్ ద్వారా. ఇవన్నీ కూడా ఓవరాల్ గా సినిమాకి సంబంధించింది ఫ్యాన్స్ విపరీతంగా ఎంజాయ్ చేస్తారు. అంతేకాదు దీనిలో ఈ పాయింట్ తప్పురా, ఈ పాయింట్ ఇలా అని విమర్శించే వాళ్ళకు కూడా ఎక్కడ విమర్శకు తావు లేకుండా అఖండ
తాండవం అయితే తాండవం చేశారనే చెప్పాలి. బోయపాటి శ్రీను గారి డైరెక్షన్ మళ్ళీ ఇంకొకసారి బాలయ్య బోయపాటి కాంబినేషన్ ఎవర్ గ్రీన్ అని అయితే ఈ సినిమా ద్వారా మనకి ఖచ్చితంగా అర్థమవుతుంది. సో ఒకసారి అయితే చూస్తే సినిమా మనకు ఒక సాటిస్ఫాక్షన్ ఉండదండి. ఖచ్చితంగా రెండోసారి మూడోసారి చూస్తే తప్ప మనకు ఒక రకమైన ఫీలింగ్, ఒక రకమైన ఇదైతే మనకి ఖచ్చితంగా కలుగుతుంది. ఒక సాటిస్ఫాక్షన్ అయితే మనకి కలుగుతుంది. సో నాకైతే అలా అనిపించింది. సో ఆల్రెడీ మీరు ఈ సినిమా చూస్తుంటే మీకు ఎలా అనిపించిందో చెప్పండి. ఇది ఫ్రెండ్స్ అఖండ తాండవానికి సంబంధించినటువంటి ఫస్ట్ ప్రీమియర్ షో రివ్యూ. సో నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.